నమస్తే వెల్కమ్ టు AP23 ఛానల్. రోటరీ క్లబ్ విజయవాడ ఆధ్వర్యంలో SRR అండ్ CVR గవర్నమెంట్ కాలేజ్ లో ఈవ్ టీజింగ్ పై అవగాహన కార్యక్రమం జరిగింది. టీజింగ్, ర్యాగింగ్ అనేవి గతంలో ఎక్కువగా జరిగేవని, ప్రభుత్వం తీసుకున్న చర్యలు చేపట్టే పలు అవగాహన కార్యక్రమాలపై ఇవి తగ్గుముఖం పట్టిందని SRR అండ్ CVR గవర్నమెంట్ కాలేజ్ ప్రిన్సిపల్ భాగ్యలక్ష్మి అన్నారు. కానీ ఇప్పటికీ విద్యార్థులు కొన్ని ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని అన్నారు. ఎక్కువ పబ్లిక్ కలిగి ఉన్న ప్రదేశాల్లో బస్సుల్లో ప్రయాణాలు చేసే సందర్భాల్లో కొన్ని ఇబ్బందులను ఫేస్ చేస్తుంటారని, ప్రస్తుతం ఇంజనీర్, వైద్య ఇన్స్టిట్యూట్లలో కూడా అక్కడక్కడ విద్యార్థినులు టీజింగ్ కి గురవుతున్నారని SRR అండ్ CVR గవర్నమెంట్ కాలేజ్ ప్రిన్సిపల్ భాగ్యలక్ష్మి అన్నారు. టీజింగ్ కి గురైనప్పుడు మహిళలు, విద్యార్థినులు తప్పకుండా నోరు విప్పి మాట్లాడాలని, జరిగిన ఘటనపై కాలేజ్ ఉపాధ్యాయులకు చెప్పొచ్చని, తల్లిదండ్రులకు చెప్పాలని విజ్ఞప్తి చేశారు. టీజింగ్, ర్యాగింగ్ చేస్తే చట్టపరమైన కఠిన శిక్షలు పడతాయని, అలా పాల్పడే వారికి హెచ్చరికగా ఉంటుందని అన్నారు. ఈ నేపథ్యంలో మహిళలు, విద్యార్థినులు ఎదుర్కొంటున్న టీజింగ్ పై అవగాహన కార్యక్రమం చేపట్టారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సెంట్రల్ డివిజన్ ACP దామోదర్ రావు పాల్గొన్నారు. ఈరోజు SRR అండ్ CVR గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ అటానమస్ విజయవాడలో రోటరీ క్లబ్ వాళ్ళు ఈవ్ టీజింగ్ మీద అవేర్నెస్ ప్రోగ్రామ్ ఏర్పాటు చేయడం జరిగింది. సో దానికి మాకు చీఫ్ గెస్ట్గా దామోదర్ గారు, DSP గారు రావడం జరిగింది సెంట్రల్ డివిజన్ నుంచి. అలాగే సైక్రియాటిస్ట్ ఊహా గారు కూడా మా కాలేజ్కి విజిట్ చేసి ఉన్నారు. సో ఆడపిల్లలు ఈ రోజుల్లో సమాజంలో ఎంతో ఈవ్ టీజింగ్ అనేది ఫేస్ చేస్తూ ఉన్నారు. కానీ ఎంతమంది ఫేస్ చేసినా కూడా కంప్లైంట్ చేయటం కానీ అలాంటిది ఏది కూడా చేయట్లేదు. బట్ ఈరోజు ఒకవేళ వాళ్ళు కంప్లైంట్ చేసినట్లయితే, ఒకవేళ ఆ ఈవ్ టీజింగ్ చేసినటువంటి వాళ్ళకి ఎలాంటి శిక్షలు ఉన్నాయి, IPS సెక్షన్లో ఏమేమి క్రైమ్ చేస్తే ఏమేమి శిక్షలు వాళ్ళకి పడతాయి, పనిష్మెంట్స్ ఉంటాయి, ఎన్నాళ్ళు జైలు శిక్ష పడుతుంది అనేటువంటివి కూడా వాళ్ళకి జాగ్రత్తగా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. దే ఆర్ గోయింగ్ టు ఫేస్ ఎనీ ప్రాబ్లం, అది ఫ్యామిలీ కౌన్సిలింగ్ కావచ్చు, అలాగే కాలేజ్ కౌన్సిలింగ్ కావచ్చు, అలాగే హాస్పిటల్కి వెళ్ళినట్లయితే సైక్రియాటిస్ట్ కౌన్సిలింగ్ కావచ్చు, అవన్నీ కూడా వాళ్ళు అండర్గో అయినట్లయితే ఆ ప్రాబ్లమ్స్ అన్నిటి నుంచి కూడా ఓవర్కమ్ చేసి వాళ్ళ యొక్క బ్రైట్ కెరియర్ అనేటువంటిది తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. అంతేగాని వాళ్ళ అలాంటి డిప్రెషన్లో ఒకవేళ ఉండిపోయినట్లయితే వాళ్ళ స్టడీస్ స్టాప్ చేసుకుంటారు. దానివల్ల వాళ్ళ ఫ్యూచర్ అంతా కూడా స్పాయిల్ అయిపోతుంది. కాబట్టి ఆడపిల్లలు సమాజంలో ఒకవేళ ఏదైనా ప్రాబ్లం ఫేస్ చేసినట్లయితే లెట్ అస్ రైజ్ దేర్ వాయిస్. ఎందుకు మీరు ఇలా చేస్తున్నారు అనే క్వశ్చనింగ్ అనేటువంటిది అలవాటు చేసుకున్నట్లయితే, ఆ చేసేటువంటి వాళ్ళకు కూడా ఫ్యామిలీస్ ఉంటాయి, వాళ్ళకు కూడా ఈ సెక్షన్స్ అన్నీ తెలుసు. కాబట్టి ఈ టీజింగ్ అనేటువంటి దాన్ని మనం ఇరాడికేట్ చేసేటువంటి అవకాశం ఉంటుంది. మేము వచ్చినప్పటి నుంచి ఇంతవరకు ఇక్కడ ఈ క్యాంపస్లో ఈ టీజింగ్ అనేది లేదు. పిల్లలు దాని గురించి కూడా అవగాహన లేదు. దానికి ప్రభుత్వం వారిని అభినందించాలి. అలాగే కళాశాలలో ఈ ర్యాగింగ్ బోర్డులు కానివ్వండి, కళాశాలలో కమిటీలు కానివ్వండి, ఈ యొక్క కార్యక్రమాలు ఏర్పాటు చేయడం వల్ల బాగా తగ్గుముఖం పట్టింది. ఈ యూనివర్సిటీ స్థాయిల్లో మేము చదువుకునేటప్పుడు మేము కూడా వివక్షలు ఎదుర్కొన్నాం. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. కాబట్టి అలాంటి సమాజం మనం చూడాలి. అలాగనే మెడికల్ కాలేజీల్లో, ఇంజనీరింగ్ కాలేజీలో ఎక్కువ ఉంటుంది. అక్కడ కూడా దీన్ని రూపుమాపాల్సిన అవసరం ఉంది. ఇక్కడ గ్రామీణ ప్రాంతం నుంచి వచ్చిన విద్యార్థులకి వాటిపైన పెద్దగా అవగాహన ఉండదు, చాలా సెన్సిటివ్గా ఉంటారు. కాబట్టి ఎవరైనా టీచ్ చేస్తే వాళ్ళు ఇమీడియట్గా రియాక్ట్ అయిపోయి వాళ్ళు స్కూల్ మానివ్వడం కానీ, కాలేజీలు మానివ్వడం కానీ జరుగుతూ ఉంటుంది. ఇలాంటివి మారాలి. ఒక విద్యార్థిని మనం ఎప్పుడు కూడా తప్పుదోవ పట్టించకూడదు. టీజింగ్ పేరుతో అదేదో దగ్గర వాళ్ళనే ఉద్దేశంతో చెప్తూ ఉంటారు, కానీ అది చాలా నేరం. ఎందుకంటే వాళ్ళని వచ్చినప్పుడు మనం బాగా చేరదీస్తే ముందే బిడియంగా ఉంటారు హాస్టల్లో చదువుకోవాలంటే. అలాంటి వాళ్ళని అక్కడున్న సీనియర్స్ దగ్గర చేర్చుకొని వాళ్ళకి ధైర్యం చెప్పాల్సింది పోయి టీచ్ చేస్తే వాళ్ళు ఆ రోజే పెట్టుబేడ సర్దుకొని వెళ్ళిపోయే పరిస్థితి ఉంటుంది. కాబట్టి అలాంటివి జరగకూడదు. కాబట్టి మనం ఇక్కడ ఇన్స్టిట్యూషన్స్ హెడ్ కానివ్వండి, సీనియర్స్ కానీ ముఖ్యంగా అలాంటి కార్యక్రమాలు ప్రేరేపించుకుంటూ ఉన్నట్లయితే విద్యార్థులు వాళ్ళ భావి భారత కాలంలో వాళ్ళు బాగా చదువుకునే